మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టేందుకు కూటమి సర్కార్ చర్యలు, ఉపాధ్యాయులు ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు, ఇప్పటికే జిల్లాల వారీగా సిద్ధమవుతున్న సీనియారిటీ జాబితాలు, జీవో నెంబర్ 117ను రద్దు చేసి నూతన జీవోపై బదిలీల ప్రక్రియ ప్రారంభం. విద్యా సంస్కరణలు అన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతూ ఉంది. మే నెలలో మొదటి వారంలో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులైజేషన్ చట్టం 2025 తీసుకొచ్చిన తరుణంలో తొలుత జీవో నెంబర్ 117ను రద్దు చేసి దాని స్థానంలో నూతన జీవో తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జీవో ప్రక్రియ మరో 2-3 వారాల్లో వచ్చే అవకాశం ఉంది. జీవో వచ్చిన తరువాత బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాను 3 సార్లు విడుదల చేశారు. దీనిపై టీచర్ల నుంచి వచ్చిన రిక్వెస్టులను, తప్పులను పరిశీలించి జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ నెల 20 నాటికి ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఫైనల్ జాబితాను ప్రకటించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం బదిలీలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నారు. 2 ఏళ్ల పాటు ఒకే స్కూల్లో పనిచేసిన పాఠశాలలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. అలా కాకుండా తప్పనిసరి బదిలీ అయితే వారికి ఎలాంటి ఎంపికలకు తావులేదు. వీరందరూ ఎక్కడికక్కడ బదిలీ చేస్తే అక్కడికి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. బదిలీ ప్రక్రియ ఇలా: బదిలీల్లో ముందుగా ప్రధానోపాధ్యాయులను ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారు. తర్వాత ఎస్జిటిలను పదోన్నతులు కల్పించి బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లు జూన్ మొదటి వారానికి బదిలీల ప్రక్రియ పూర్తి చేసి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయులు వారికి బదిలీ అయిన ప్రాంతంలో విధుల్లో చేరనున్నారు. బదిలీల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా జరగాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఆన్లైన్లోనే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. బదిలీల నేపథ్యంలో గతంలో సర్దుబాటు, డిప్యూటేషన్పై స్థానికంగా స్థానచలనం పొందిన ఉపాధ్యాయులకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేయాలని డిఈఓలను విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఆయా ఉపాధ్యాయులను ఈ నెల 22న రిలీవ్ చేయాలని, వారు విద్యా సంవత్సరం ముగింపు రోజు తప్పనిసరిగా తిరిగి పాత స్థానాల్లో చేరాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు మే నెలలో కూటమి ప్రభుత్వం చేపట్టనుండగా పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటూ ఉపాధ్యాయుల బదిలీల ఆప్షన్లు ఆన్లైన్లోనే చేసుకునేలా ఏర్పాటు చేస్తూ ఉంది. జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేసి వాటిలో తప్పులను సరిచేస్తూ జీవో నెంబర్ 117ను కూడా రద్దు చేసి కొత్త జీవోపై బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది.